సత్యరత్నం గారు వారి దర్శనం వచ్చింది మందిరంలో ఉండగా. ఆ దర్శనాన్ని చెప్తారు. ప్రభు భోజన సంస్కారంలో ఉండగా గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించారు. దేవునికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి మరణాత, మీకు అందరికీ మరణాత. మొన్న సంస్కార ఆదివారం రోజండి అయ్యగారు రొట్టె వేస్తూ వస్తున్నారండి. అయితే అయ్యగారికి ముందు ఒక రక్తము పెద్ద కాలువ కింద అలా పారుతూ వెళ్తుందండి. ఆ దర్శనం చూసేటప్పటికి నాకు భయం వేసి కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తున్నాయండి. కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తున్నా మసకగా చూస్తూనే ఉన్నాను. తర్వాత అయ్యగారు రొట్టె ఇచ్చేసి వచ్చి మళ్ళీ బలిపీఠం మీద ఉండి ప్రార్థన చేస్తుండగండి ఈ మందిరం ఇలా కనపడతలేదండి. తెల్ల మేఘం మందిరం అంతా ఆవరించేసి ఉందండి. ఆ రెండు దర్శనాలు దేవుడు చూపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగును గాక. అలాగే నిన్న పొద్దుటండి మా పెద్ద పాప అండి ఆదివారం అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మగారు చాలా బలహీనతగా ఉందని. నిన్న పొద్దుట అయితే అండి తెల్లారగట్లు 1:30 సమయంలో దేవుడు పెద్ద అపాయం కాపాడాడండి. అయ్యగారు ప్రార్థనల వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగానండి. బాత్రూంలో పడిపోయిందంటండి. నేనేమో లేగలేదు. పాప చూసుకోండి మన నాన్నగారిని లేకొడితే ఆయన వెళ్ళి తీసుకొచ్చారండి. కాకపోతే కొంచెం కవుకు దెబ్బలతో దేవుడు అలా నిలబెట్టాడు. అది కూడా అయ్యగారు ప్రార్థనల వల్ల ఈరోజు నిలబడగలిగామండి. అయ్యగారికి మరణాతండి. మా